ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు. అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్ వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్ గా వచ్చాను. అవును, అప్పుడే అన్నారు కదండి బాస్ గారు, రష్మిక ముండక అని. స్వేర్ ఐ స్వేర్ ఐ స్వేర్ నేను అనలేదు. నిజమే బాస్ నిజమే. ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా ఎందుకు పంపించామని చెప్పి ఎన్ని రోజులు వచ్చారు. పోనీ అది కూడా మోహన్ బాబు కాదు, విష్ణుగా డైరెక్ట్ వెళ్ళి కాలు మీద పడిపోవడం. అదే రీజనబుల్ గా ఉంది. అంత చిన్నోడు వెళ్ళి మోహన్ బాబు కాలు మీద పడ్డాడు అనుకో, అప్పుడు ఇంకా డౌట్ వస్తుంది. ఎప్పుడు మోహన్ బాబు సినిమా చూసి పైకి రా అన్నాడు. ఫస్ట్ హాఫ్ చూడంగానే నేను ఒళ్ళు జలదరించింది. ఏంటిది గ్రేట్ అని చెప్పి సార్ ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ సినిమా. మోహన్ బాబు చేతులు పట్టుకుని చెప్పాడు కదా, చేతులు పట్టుకుని ఈ స్క్రిప్ట్ అంతా చెప్పాడు అన్నమాట, నువ్వు ఇలా చెప్పు స్టేజ్ మీద అని. ఇంకా మొదలు పెడదాం. ఒక సేయింగ్ ఉంటదిరా, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని తెలుసుకోవడానికి ఒకటే దెబ్బ తగిలించుకుని వెళ్తే చాలు. ఎవడైతే చూసిన అవుతాడో ఆడే బెస్ట్ ఫ్రెండ్. అందుకే కదరా మీ నవ్వుతుంది. పోతే చూపించాలా ఏంటి బొక్క, నువ్వు దోలెక్కి ఇరగొట్టుకుంటే ఏం పనులు చేస్తావా మేము చూసాం ఏమన్నా. సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్. థ్యాంక్ యూ. స్కూల్కి వెళ్తుందిరా ఈ ఇయర్ జాయిన్ చేస్తే చేస్తారు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ కి. అప్పుడే స్కూల్కి వెళ్ళిపోతున్నారు మా అన్నాళ్ళ పిల్లలు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు. నీ అమ్మ నేను మాత్రం ఇలాగే ఉన్నాను, ఉప్పు అలాగే ఉన్నావు, ఆడే ఉండిపోయాడు. కనీసం ఏదో ఒకటి అయ్యింది, మేము ఇంకా ఖాళీగానే ఉన్నాము. ఇప్పుడు చేసుకోవాలంటే మేఘాలయ, హనీమూన్లు, బీహార్లు ఇవన్నీ గుర్తుకు వస్తుంటే భయం వేస్తుంది అసలు. చేసుకుంటారా ప్లీజ్. ఎందుకురా, ఏ హనీమూన్ లో కలిపేద్దాం అనుకుంటున్నారు? ఏ డబ్బాలో దోర్చుదామని మమ్మల్ని. వద్దురా బాబు, సర్లే మనకి అంటే ఇద్దరం అంతా మనకి ఎందుకు గానీ భయం వేసేస్తుంది అన్ని తలుచుకుంటుంటేనే. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ అనదర్ వీడియో. లాస్ట్ టైం మీరు ఇచ్చిన వీడియో రీచ్ కానీ లేకపోతే లైక్లకి కానీ అలా చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే మీ దృష్టిలో చిన్నదే, మాకు అది చాలా పెద్దది. ఎస్. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే మన కుబేర సక్సెస్ ఈవెంట్లో బాస్ మన మెగాస్టార్ మంచి కంటెంట్ ఇచ్చారు. అందులోనే మళ్ళీ కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా కొన్ని కంటెంట్లు వచ్చినాయి. అవి చూసి రియాక్ట్ అయిపోతాం. మీకు డ్రిల్ తెలుసు కదా, మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చింటే ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా. మీరు కొట్టే ప్రతి లైక్, పెట్టే ప్రతి కామెంట్ వల్లే చెప్పరా జగ్గా చేశారు కదా. డన్ డన్ వెల్ డన్. ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో. అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తావు నాకు ఇందాక, నేషనల్ క్రష్, నా క్రష్ కూడా పాడాను నేను అను, కానీ అనుకుంటాను అంతే, పైకి మాత్రం నేను అనను. అరే నేను చేయొచ్చురా, నేను అన్ను కానీ అనుకుంటాను అంతే. సరే, నాకు ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా, ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు. అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్ వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్ గా వచ్చాను. వెల్ డన్. అవును, అప్పుడే అన్నారు కదండి బాస్ గారు, రష్మిక ముండక అని. స్వేర్ ఐ స్వేర్ ఐ స్వేర్ నేను అనలేదు. నిజమే బాస్ నిజమే. బాస్ నెవర్ డిసప్పాయింటెడ్ విత్ దిస్ నోట్. చెప్పనా? ముందే ఏంటో చూసి అప్పుడు తప్ప కాదా అన్నది మనం డిసైడ్ చేద్దాం. ఏదైనా బాస్ బాసేరా సార్. మళ్ళీ మాకు సినిమా చేయాలి సార్, మీరు వద్దులేవా, మీరు అది రకరకాలు చేసుకుంటున్నారు కదా మళ్ళీ ఎందుకు అని. సార్ మా నాన్నగారు మీ సినిమాలో డిస్ట్రిబ్యూట్ చేసి మేము బాగా డబ్బులు గడించాం సార్ అప్పుడు నైజాంలో. మీరు అప్పుడు నైజాంలో మీ సినిమాలు అంటే నైజాం కింగ్ అనుకునేవాళ్ళం మేము. ఆ తర్వాత మేము కొంచెం ప్రయత్నం చేసాం సార్, మాకు బాగా డబ్బులు వచ్చింది సార్, కానీ అల్లరి ఉంది గారు ఇక్కడ పెట్టేసరికి మాకు అవకాశం లేకుండా పోయింది. దట్ ప్రొడ్యూసర్ మీ లైక్ అనవసరంగా చెప్పాను.
ఏమనట్లే ఇప్పుడు అది అందరం ముందు. కట్ చేసేస్తా ఆ ముక్క. ఎడిటింగ్ లో తీసేద్దాం అనుకోండి, లైవ్ అని తెలియట్లేదు. ఎలాంటివి ఎలాగుంటాయి అంటే, ఇప్పుడు నేను నీకు సీక్రెట్ చెప్పాను అనుకో, అరే చెప్పకరా అని అంటాను, నువ్వు అందరి ముందే చెప్పేస్తావు. ఎవరికి చెప్పొద్దని నువ్వు నాకు చెప్పవు కదా, నేను ఇంకొకటి చెప్పి ఎవరికి చెప్పొద్దని అలా తిరుగుతుంది, అలా తిరుగుతుంది. అదే అంటే సికింద్రాబాద్ లో గీతార్స్ పెట్టారు కదా, అందుకే మీకు సినిమాలు రాకుండా పోయి. అరే కానీ ఒకట్రా, అప్పట్లో బాస్ మరి కింగే చెప్పింది కరెక్టే. ప్రొడ్యూసర్ మధ్యలో గొడవ పెట్టినట్టు ఉంటది కదా అలాంటి మాట్లాడితే. లేదు సినిమాలు చేయాల్సి వచ్చినా సరే, వెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే, ఎస్ ధనుష్ చేసిన ఛాలెంజింగ్ లాంటి క్యారెక్టర్స్ వద్దమ్మా. ఫన్ ఓరియంటెడ్, మాస్ ఓరియంటెడ్, మనది సరదాగా గ్లామర్ ఇంతే. ఓకే, యు ఆల్సో గ్రాబ్ మై అటెన్షన్ అండ్ ఫ్యూచర్ ఐ డోంట్ నో. ఎస్, హైరింగ్ అండ్ మీరు అనుకున్నది ఉంటుంది, మీ లాంజివిటీ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను. మీ దోవలో నేను కూడా ఎస్ కొంచెం కొత్త డైరెక్టర్స్తో పనిచేస్తాను. అనిల్ రావుపూడి కానీ, బాబీ డైరెక్టర్ కానీ, వశిష్ఠ్ కానీ, ఇలాంటి యంగ్స్టర్స్ పనిచేస్తుంటే ఎక్కడ లేని ఎనర్జీ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ నుంచి కొత్తను ఉంది. నేను వాళ్ళకి అనుగుణంగా నేను మారిపోతుంది తప్ప నాకు అనుగుణంగా వాళ్ళు ఉండాలి కోరుకోవట్లా. నా సక్సెస్ అక్కడేమో అనుకుంటాను నేను ఆ రకంగా. ఇంకా ఫన్ ఓరియంటెడ్, మాస్ ఓరియంటెడ్, గ్లామర్. ఇప్పుడు చేస్తున్నమైనా సరే ఈయన ఏజ్ కి తగ్గట్టు, ఆర్ ఇప్పుడు సపోజ్ రజనీకాంత్ చేసినవో లేకపోతే మోహన్ లాల్ చేస్తున్నవో, వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏజ్ కి తగ్గట్టు రోల్స్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు అయినా ఇంకా షూలేస్ కడతాను, ఇంకా బెల్ట్ అదే అంటే న్యాచురల్లీ వర్కౌట్ అవ్వట్లేదు. టేకెన్ అనే మూవీ మీరు చూసారో లేదో నాకు తెలీదు, 3 parts ఉంటాయి సిరీస్. అది చూడలేదు. ఆ మూవీ షిరూక్ పడితే ఇంకా ఆ కైండ్ ఆఫ్ డ్రామా, ఆ కైండ్ ఆఫ్ రివెంజ్, ఆ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఈయనకుంది. ఆ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ పడి ఒరిజినల్ ఈయన పోర్ట్రే చేస్తే అసలు బేభత్సంగా ఉంటది అది మూవీ. అట్లీస్ట్ ఒక్క మూవీ అయినా ట్రై చేస్తే బాగున్నాను. అలాగని మరీ గాడ్ ఫాదర్ లో ఉన్నట్టు acting కాకుండా కొద్దిగా నాకు ఆ గాడ్ ఫాదర్ లో, బోలా శంకర్ లో ఇలాంటివి వద్దు ప్లీజ్. అదే బాస్ మేము అలా చూడాలనుకోవట్లేదు. ముందు ఈయన సినిమాలకి ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ తీసేయాలి. ఓన్లీ సుష్మిత కొనిదల గారే ఆవిడ తీసేస్తే నిజంగారా బాస్ కొద్దిగా కొత్త కనిపిస్తాడు. వరస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. ఓకే కానీ కరెక్ట్ గా వాడట్లేదు అవన్నీ. బట్ కాకపోతే ప్రొడ్యూసర్స్ కూడా రెమ్యునరేషన్ గురించి అంటున్నారు కాబట్టి నిజంగా వన్ ఆఫ్ ది వర్క్ సార్. ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే మొత్తం పేమెంట్ వచ్చేది సార్. కమ్మదెంగుతున్నాడు రా. మిగతా ఎవరు లేదు. ఎంతకంటే ఆనందంగా ఉంది. ఒక మంచి సినిమా, కొత్త స్టోరీ, కొత్త రకమైన మ్యూజిక్, పైగా మ్యూజిక్ బాగా చేశాను అంటున్నారు. మ్యూజిక్ బాగా చేసా అంటున్నారు. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు. పైగా రీరికార్డు కూడా బాగా చేసామన్నారు. అదేంటో అంటే సినిమా బాగా తీస్తారా, సినిమాని బట్టి మనం బాగా చేసాం సార్. ఇది అసలేంది బిట్. ఏమో బాగా చేస్తే మాది బాగుంటది అని అర్థం. తమన్ కూడా అదే చెప్తాడు, మ్యాటర్ ఉంటేనే మేమైనా మ్యాటర్ ఇవ్వగలుగుతాం అనేసి. అన్నిటికీ తగ్గట్టు సెల్ఫ్ ట్రోల్ వేస్తున్నాడు నీట్ గా. సెల్ఫ్ ట్రోల్ ఇస్తూ అలా సమాధానాలు కూడా చెప్తున్నట్టు. ఇంకా అదే టైంకి వచ్చాయి సార్. థ్యాంక్ యూ సార్. జోక్స్ అపార్ట్ సార్, ఫెంటాస్టిక్. జోక్స్ పాట అంట అనాల్సిన అనేసి. జోక్స్ పార్ట్ అంట. ఖచ్చితంగా పొడి చేసి రక్తం వస్తుంది అనుకోకండి అన్నట్టుంది ఇది. సర్లేండి, పేమెంట్ ఇస్తాను, దాన్ని బాకీ పెట్టడం కంటే మాట్లాడుతాను బాకీ పెట్టడం చాలా మంచిది. మళ్ళీ అక్కడికి ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఇచ్చారు. ఎవడో ఎగ్గొట్టాడు రా మొత్తానికి. బాగా పర్సనల్ గా తీసుకున్నాడు రా. నో మైత్రి ప్రొడక్షన్ ఇస్ హార్మ్ ఇన్ స్పీచ్. చెప్పానా, మన వాళ్ళు ఉన్నారు కదరా చెప్పేస్తారు. మాకు అనిపించింది అనుకో, అంతా అనుకున్నాము కానీ అనలేదు. లోపల ఉంచుకున్నాం. తెలుగు హీరోస్ కుటుంబం రాది రాటు ఫ్యామిలీ టైం ఎక్కడికి వచ్చి పడ్డాను వేదవత అంతా. మన డైరెక్టర్స్ వాళ్ళు హీరోస్ మామూలు రాజులు తెంపలేదు మళ్ళీ మనకి. స్పైడర్, కస్టడీ, గేమ్ చేంజర్, ఇంకా వారియర్, విశ్వక్సేన్ అలాది వచ్చింది కదా. అంటే మనకి మైల్ స్టోన్ లాంటి రాడ్లు ఇచ్చారు. అంటే మన తెలుగు డైరెక్టర్ కూడా అక్కడికి వెళ్ళి ఇంకా పెద్ద రాడ్ ఇచ్చాడు బాలీవుడ్కి వెళ్ళి. అది వేరే విషయం అనుకో.
తెలిస్తే కింద కామెంట్. ఎదురాడు ఏంటో మన తెలుగు హీరోని తీసుకెళ్లి రాడ్ దింపిన ఒక సినిమా, పెద్ద సినిమా చెప్పండి బాలీవుడ్ లో. అవును. మోస్ట్ హ్యాండ్సమ్. నీ పేరు చెప్తాను అనుకున్నావు కదా, విష్ణు. ఎప్పుడో చేసేవాడు అడిగారు, బట్ మోహన్ బాబు గారు పంచుల మీద పంచులు వేసేస్తారా ఆయన. దెబ్బ మీద దెబ్బ. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ దెబ్బ. ఇంటికి వచ్చి బ్రహ్మి గారు facts. యమధర్మం నన్ను అడగలేదు, ఎందుకంటే ఆ యముడు అట్లాంటి క్యారెక్టర్లు ఆయన సరిపోతాడు, బయట సరిపోతాడు, సినిమా సరిపోతాడు. లిటరల్ గా నెగ్గుతున్నాడు రా ఆయన. ఇట్లా సరిపోతాడు, సినిమాలో కూడా సరిపోతాడంట. అదే మోహన్ బాబు గారిలో మీకు నచ్చే ఒక విషయం, నచ్చని ఒక విషయం, రెండు. నచ్చే విషయం లేదు, నచ్చని విషయం లేదు. అసలు అసలు మోహన్ బాబు అంటేనే నచ్చమాక అంటాడేమో. మోహన్ బాబే నచ్చడు. బాగా బాబు గారు ఏమంటున్నారు? బ్రహ్మానందం గారంటే మోహన్ బాబు గారు భయపడుతున్నారంటే. బ్రహ్మానందం గారంటే భయపడ్డు, నిజానికి భయపడతాడు. అది లాస్ట్, దట్స్ వేర్ ఇట్ ఎండెడ్. బ్రహ్మి గారు స్పిట్టింగ్ ఫ్యాక్ట్స్. కన్నప్ప టీజర్ గానీ ట్రైలర్ గానీ బాగా హిట్ అయ్యాయి అంటే కారణం ప్రభాస్. ఇప్పుడు ప్రీ రిలీజ్ సక్సెస్ అయిందంటే కారణం బ్రహ్మ. హీరో ఏదైనా కింగ్ చంద్రహాస్ మాత్రం పర్సనల్ రాగడ కామెంట్ సెక్షన్ లో. ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా ఎందుకు పంపించామని చెప్పి ఎన్ని రోజులు వచ్చారు. నువ్వు సినిమాలు తీయకరా బాబు అని కాలు మీద పడి ఉన్నాడు. పర్సనల్. నేను షాక్ అయిన మాయా, సడన్ గా అలా వచ్చాడు కాలు మీద పడేసరికి. అంటే ఈ మధ్య రోజుల్లో ఎవరికి అలా జరగలేదు. అంటే ట్రెండ్ అయిపోయింది కదా. అదే పోనీ అది కూడా మోహన్ బాబు కాదు, విష్ణుగా డైరెక్ట్ వెళ్ళి కాలు మీద పడిపోవడం. అదే రీజనబుల్ గా ఉంది. అంత చిన్నోడు వెళ్ళి మోహన్ బాబు కాలు మీద పడ్డాడు అనుకో, అప్పుడు ఇంకా డౌట్ వస్తుంది. ఎప్పుడు మోహన్ బాబు సినిమాలు చూసిందని. ఓ అలా అంటావా? మీరు నమ్మండి, మోహన్ బాబు గారు నన్ను చేతిలో పట్టుకుని కూర్చోబెట్టి థియేటర్లో పైకి వెళ్ళిపోయి సినిమా చూసి పైకి రా అన్నాడు. ఫస్ట్ హాఫ్ చూడంగానే నేను ఒళ్ళు జలదరించింది. ఏంటిది, గ్రేట్ అని చెప్పి, సార్ ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ సినిమా. మోహన్ బాబు గారు మోహన్ బాబు ఇలాంటి చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు, మనకే తెలియదు. మోహన్ బాబు చేతులు పట్టుకుని చెప్పాడు కదా, చేతులు పట్టుకుని ఈ స్క్రిప్ట్ అంతా చెప్పాడు అనమాట, నువ్వు ఇలా చెప్పు స్టేజ్ మీద అని. మోహన్ బాబు మోహన్ చూడండి, ఈడెప్పుడు వచ్చాడు ఈడెప్పుడు చూసాడు. నాకు అదే, నేనే ముందు చూడలేదు ఈడెలా చూసాడని. ఈ డాక్టర్ నేను పోలీస్ ఈ రైల్వే జాబ్ ప్రిపేర్ అవుతున్నాం, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. సారీ ఓట్ చనిపోయాడు, బిల్ కట్టేసి డాక్టర్ తీసుకెళ్ళి. హెల్మెట్ ఏది? పోలీస్ ఫైన్ కడితే 500, నాకు 200 ఇస్తే వదిలేస్తాను. డబ్బులు స్టేషన్ రైల్వే ఎంప్లాయ్. బాబా 20 రూపాయలు డబ్బులు తీ బాబా 20 రూపాయలు. అరే నో కామెంట్. అసలే చిన్నపిల్లలు మళ్ళీ ఏమంటే వాళ్ళని తీసుకెళ్ళి వేసేస్తారు. మరి చిన్నపిల్లలు ఎలా ఇందాక బిల్లా అన్నాడు చూసావా, గవర్నమెంట్ దగ్గర లేకని. అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ నేటి బచ్చాలే రేపటి లుచ్చాలు. అంటే నేను పలకలేక. సారీ బ్రో, అంటే నాకు రాక నాకే కుడతావా? కుడతావా? వాడు కుట్టాడు కదా, ఎందుకు కుట్టాడు? ప్లే కొట్టి మొత్తం అయిపోయిందిరా. ఆడ ఇన్వాల్వ్ అయిపోయాడు మీమ్ లోకి. ఏమైంది, ఇంకా ఏమైందని అయిపోయిందిరా అది. మాకు కూడా అలాగే ఉంది ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే. అనుకున్నా 2 జనాలు. నీకు వాడు గుర్తుందా, దినేష్ కూడా ఒకసారి అప్పుడప్పుడు ఇలాగే చేస్తుండే వాడు, నేను ఉన్నాను అనుకుని. ఇంకోటి చెప్పనా, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ఈ మధ్య కలిసినప్పుడు ఒక మాట అన్నారు, విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు.
ఐ సెడ్ ఐ డోంట్ నో ఉండాల్సిందే. మాకు కూడా ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలి అంటే ఐ డోంట్ నో. వి సెడ్ వి డోంట్ నో. ఐ డోంట్ నో. అక్కడ శివరాజ్ కుమార్ గారు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ గానే అడిగారు, ఈయన కూడా సరైన సమాధానం ఇచ్చారు. రియాలిటీ అంతే. నువ్వు ఈ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆఫీస్ వాళ్ళందరి ప్రాణాలు కాపాడుతావా లేదా అందరిని చంపేయాలా అంటే వాళ్ళందరి ప్రాణాలు కాపాడడం కోసం హీరో బిల్డింగ్ మీద నుంచి దూకుతాడు. అలా దూకుతున్న హీరోని చూసిన మిగతా వాళ్ళందరూ కూడా గ్లాసెస్ పగలగొట్టుకొని బిల్డింగ్ మీద నుంచి దూకుతారు. ఆల్మోస్ట్ బిల్డింగ్ 200 మీటర్స్ హైట్ ఉండటం వల్ల అక్కడ నుంచి దూకిన ఎవరు కూడా బ్రతికే ఛాన్సే లేదు. కానీ అతన్ని చూసిన అక్కడ నుంచి దూకడం మొదలు పెడతారు. అలా క్రిందకి దూకుతున్న వాళ్ళని చూసిన హీరో కంటతడి పెట్టుకుంటాడు, నా కోసం ఇంతమంది దూకుతున్నారా అని. కానీ ఓవర్ రియాక్షన్ ఇవ్వద్దు, మూసుకొని కామ్గా చూడండి. ఓహో అదసలు దాగదు. అలా దూకుతున్న అందరూ ఎగరడం స్టార్ట్ చేస్తారు. బేసికలీ వాళ్ళు దూకింది హీరో కోసం కాదు, వాళ్ళ మనీ కాపాడుకోవడం కోసం. ఇప్పుడు అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారంటే గోవిందా బ్యాగ్స్. వాళ్ళ పిల్లల స్కూల్ అండ్ కాలేజ్ కి యూజ్ అయ్యే స్కూల్ బ్యాగ్స్ అతి తక్కువ బడ్జెట్ లో క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్తున్నారని తెలుసుకొని వచ్చారు. వీళ్ళందరూ మన విజయనగరంలో గోవిందా బ్యాగ్స్ ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్ 3 floors బ్యాగ్ షాప్. ఈ యాడ్ చూసిన తర్వాత ఐ విల్ బి లైక్ గోవిందా గోవిందా. లిటరల్ గా నేను చాలా సీరియస్ గా చూస్తున్నాను, సడన్ గా గోవిందా బ్యాగ్ వచ్చేసరికి ఐ వాస్ షాక్. ఐ స్వేర్ లిటరలీ నేను ఒక వీడియో చూసాను. ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మ ఉంటది అనమాట. పెద్ద కొడుకు దగ్గర ఉంటది అన్ని రోజులు అమ్మ, చిన్న కొడుకు తీసుకెళ్తారు ఇంటికి. తీసుకెళ్ళగానే నైట్ కొద్దిసేపటికి వాళ్ళ అమ్మ కనిపించింది ఇంట్లో. మొత్తం అన్న ఇద్దరు మొత్తం ఊరంతా ఎతికేస్తాడు. అన్నేమో అరే తమ్ముడు నువ్వేం చేసావు, అమ్మని ఎక్కడ పంపించు అది అని. ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది కొద్దిసేపటికి. అరే ఎందుకు ఇద్దరు కొట్టుకుంటున్నారు అంటే, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు అంటే, ఒరే మీ ఇంట్లో పరుపు చాలా గట్టిగా ఉంది అందుకే నేను దాని మీద నుంచుంటే నాకు నడుము నొప్పి వచ్చేసింది అందుకే అన్న దగ్గరికి వచ్చానంటే మ్యాట్రెసెస్ కొనండి అని చెప్పి ఫ్యాక్టరీకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. దీని అమ్మ ఏంది ఇంతసేపు ఎమోషనల్ గా కొట్టుకుని దీనికి ఇదా అనుకున్నాను నేను. నాకైతే నచ్చలేదు బేసిక్ గా అది. మరి ఇంకేం చేస్తారా? బేసిక్ గా పెట్టిన వాళ్ళు అయినా కూడా అంత చేసిన దేనికి, ఆ ఊర్లో ఇంత జరిగింది అని కొద్దిగా ఫోకస్ చేయడం కోసం వైజాగ్ మీద డెవలప్మెంట్ గా దేనికో చెత్త కూడా ఇలా తీసుకెళ్ళిపోతుంటే పెట్టిన వాళ్ళు కూడా ఇలా దొబ్బుకెళ్ళిపోతుంటే ఉన్న పరుగు పోయేదన్నట్టు అనిపించింది నాకైతే. నేను ఒకటి దగ్గర చూసాను, రోడ్డు మీద చేశారు కదా గ్రీన్ మ్యాట్లు, అది మొత్తం మడిచేసి స్కూటీ మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అరే తమ్ముడు ఇప్పుడు చెప్తున్నాను విను, వైజాగ్ ఇస్ నాట్ ఫర్ బిగినర్స్. ఓసిగా ప్రయాణం చేస్తావా? నీ బాబుతో కొన్నావా బస్సు? మీ బాబుతో అండి. ఫైన్ కడతావా? ఫైనే కడతానండి. ఇంకెప్పుడు ఇలా చేయదు. అంటే టికెట్ తీసుకోపోయినా ఫైన్ కట్టద్దు అంటారా? దేనికి? నా దగ్గర డబ్బులు లేవు, 500 రేపు తీసుకొచ్చి ఇచ్చి ఇవి తీసుకెళ్తాను. నేనేమన్నా తాకట్టు వ్యాపారం చేస్తున్నానా? మద్దెలపాలెం వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి? మద్దెలపాలెం బస్సే ఎక్కాలండి. ఎవరో టైం ఎంత అయిందని అడిగింది, 10 అయింది. నోట్తో చెప్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని చేత్తో ఇలా అన్నా అంతే. మేమిద్దరం తొందరపడ్డామమ్మా. తొందరపడ్డాడంట. పెళ్లి చేసుకున్నామన్నా. పెళ్లి చేసుకున్నావమ్మా. నాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి నువ్వు నాకు చెప్పావా? చిన్నప్పుడే మీ బాబు తస్తే ఎలకల మంది నువ్వే చంపేసావా? మొగుడు సంపాదిస్తేనే ఏ పిల్లమైనా బుద్ధిగా ఉంటుంది, లేకపోతే చేతగాని వాడని చెప్పి ఎవరితోనో లేచిపోతుంది. మీ ఆవిడ అందుకే లేచిపోయిందా అండి? అల్టిమేట్ రా ఒక డైలాగ్, కానీ క్లాసిక్ మూవీ రా, క్లాసిక్ మూవీ రా. అదే అంటున్నాను చూడు, ఒకప్పుడు 90s కిడ్ ఈ సినిమా చూడాలంటే రక్తాలు చిందించిన వాళ్ళే. కల్ట్ సినిమా ఇది. 6 మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ 6 పతివ్రతస్. రీ రిలీజ్ కోసం యువతలు తపనపడండి, మళ్ళీ వెళ్ళి డైలాగులతో మనం రంజింపబడదాం. ఆల్సో గైస్, ఇప్పటి వరకు గనక మీరు వీడియో చూసి
మీరు హ్యాపీగా నవ్వుకొని మాతో పాటు నవ్వుకొని ఉంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో అని అంటాం అనుకున్నారో, లాస్ట్ వీడియోకి ఎలా అయితే లైక్లు వేసారో దీనికి కూడా అలాగే లైక్లు వేసి మమ్మల్ని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పని చేసి అలా చెయ్యండి. మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ లో మళ్ళీ నేను రిపీట్ చేస్తానని. మీరు కొట్టే ప్రతి లైక్, ప్రతి కామెంటే మా వీడియోకి రీచ్ ఇస్తుంది. కానీ ఈ వీడియోకి మాత్రం 1000 లైక్లు 1000 కామెంట్లు పెట్టండి గురు, సర్వే పెట్టండి. చూసినట్టు లైక్ చేయండి రా బాబు, చాలు మాకు ఇంకేం వద్దు. అంతే, ఇంకేం వద్దు. జస్ట్ అలాగే చూసిన వాళ్ళు కమెంట్ కూడా మీకు ఇష్టం వచ్చింది ఏది పెట్టినా పర్లేదు. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో ఏం చెయ్యాలో మీరేం చూద్దాం అనుకుంటున్నారు మాకు చెప్పాలనుకుంటే కనుక అదే కామెంట్ లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మేము కామెంట్లు చూస్తాం. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు